హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రచన రెడ్డి అండ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ వైఎల్ రెడ్డి గారు. హీఈస్ అ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ బెస్ట్ స్మైల్స్ అండ్ హ్యాస్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్తో మాట్లాడి అసలు ఓరల్ హైజీన్ అంటే ఏంటి, ఓరల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అండ్ మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సార్. హలో అమ్మా. సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రజల్లో ఓరల్ హెల్త్ గురించి అవేర్నెస్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా చూస్తున్న డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ మీరు? సో నౌ జనరలీ గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి చాలా ఎక్కువైపోయినాయి. ఓ స్మాల్ ఫ్యామిలీ, ఒకప్పుడు 4 members ఉన్న ఫ్యామిలీ ఇంట్లో బిర్యానీ చేసుకొని తినేవాళ్ళు. అది ఇప్పుడు ఏ కాస్ట్ అయిపోతుందని చెప్పేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసి టైం వేస్ట్, డబ్బు వేస్ట్ అనుకొని చెప్పి జంక్ ఫుడ్కి ఈ జనరేషన్ బాగా అలవాటు పడుతుంది. ఆ జంక్ ఫుడ్ వల్ల పాత జనరేషన్స్ ఇలా కాదు, సాఫ్ట్ ఫుడ్ అది తినేది, జాస్ అన్ని పెద్దగా ఉండేవి, ఇంపాక్టెడ్ టూత్ అనేవి ఉండేవి కావు. ఈ విజ్డమ్ టూత్ కూడా స్ట్రైట్గా వచ్చాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ కర్వ్డ్ వస్తున్నాయి. ఎందుకు? మన ఫుడ్ అనేది సాఫ్ట్ అయిపోయింది, జంక్ ఫుడ్ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ లేదు మన జాస్కి, సో లాక్ అయిపోతున్నాయి ఇంపాక్టెడ్ అనేది. సో అప్పుడు అసలు మేము చాలా మంది తక్కువ, డెంటిస్ట్ చాలా తక్కువ, ఆ ఇంపాక్షన్ అనేది లేదు ఆ కాలంలో. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది తెలవు చాలా మంది. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ ఉండదు జాకి, దాంతో ఈ లాక్ అయిపోయి లోపల ప్రతి 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఇంపాక్షన్ అనేది కామన్ అయిపోయింది. అండ్ అవేర్నెస్ అనేది ఎందుకు ఉండట్లేదు అంటారు సార్ పీపుల్కి? ఈ ఫుడ్ హ్యాబిట్స్ వీటి వల్ల కంపల్సరీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. జనరల్గా మనకి ఏదైనా టూత్ పెయిన్ అయినా, టూత్ ప్రాబ్లం అయినా వచ్చిన తర్వాత మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇలా కాకుండా ముందే మనం డెంటిస్ట్ని విజిట్ చేస్తే వాటిని తగ్గించే 100% అమ్మా. వెస్ట్రన్ కంట్రీస్లో, US అటు కంట్రీస్లో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు డెంటల్ ఇన్సూరెన్స్ సపరేట్గా ఉంటుంది. మనం హెల్త్ ఇన్సూరెన్సే సరిగ్గా తీసుకోం. సో డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటే దే చెక్, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లేమ్ అవుతాయి. సో కంపల్సరీ వాళ్ళు వెళ్ళి ఎవ్రీ 6 monthsకి చెక్ చేయించుకుంటారు. ఇక్కడ మన దగ్గర చెకప్ కానీ వాటికి కానీ వెళ్ళారు, అన్లెస్ అండ్ అంటిల్ అది డికే అయిపోయి బ్లీడింగ్ గమ్స్ వస్తానో, నల్లగా అవుతానో, నొప్పి వస్తేనో అప్పుడు దిస్ థింగ్, అప్పుడు ఏమవుతుంది, ట్రీట్మెంట్ పెద్దగా అవుతుంది. ఆ పుచ్చెళ్ళి నరానికి తగిలినప్పుడే నొప్పి వస్తుంది. అప్పుడు దట్ గోస్ టు రూట్ కెనాల్ ట్రీట్మెంట్. వేరే ఇది ఫస్టే చూపించుకుంటే చిన్న ఫిల్లింగ్తో అయిపోతుంది. దట్ ఈస్ సో ఐడియల్ డెంటిస్ట్ని విజిట్ చేసే టైం ఏమైనా ఉంటుంది సార్? ఇన్ని రోజులకి ఒకసారి వెళ్ళాలి, లేదా వెళ్ళినప్పుడు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అలా వెళ్ళినప్పుడు ఎవ్వరు ట్రీట్మెంట్స్ చెప్పరమ్మా. చెకప్ చేసేసి జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటారు. మహా అయితే ఒక స్కేలింగ్, క్లీనింగ్ చేస్తాం, చిన్న పుచ్చుంటే ఫిల్లింగ్ చేస్తాం, అవి చేపించుకుంటే జీవితాంతం ఏది ఉండదు. ఇప్పుడు మన 2-wheeler కానీ మన కార్లకు కానీ వాడు ఫోన్ చేయగానే నేను సర్వీసింగ్కి ఇవ్వలేదని ఉరుక్కుంటా ఇస్తాము. ఓరల్ హెల్త్ అనేది ఓవరాల్ హెల్త్ని చూపిస్తుంది. అది ఎంత నీట్గా ఉండాలి. ఒకసారి వెళ్ళి మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసేస్తే ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటే సరిపోతుంది. అవేం పెద్ద చెప్పరు కదా. ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్తోని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, వాటితో కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే వెంటనే రివర్స్ అవుతాయి. ఒక్క పన్ను కొంచెం షార్ప్గా ఉందంటే రోజుకు మనం కొన్ని వేల సార్లు మూసుకుంటా తెరుస్తుంటాం. అది లోపల చిగురు మీద ప్రెషర్ పడి చిన్న పుండులాగా ఫామ్ అవుద్ది. దాన్ని మెడికల్ షాప్లోకి పోయి చిన్న జెల్లో ఏదో పెట్టుకుంటా అది పెద్దగా అయిన తర్వాత వెళ్తే ఒక్కసారి క్యాన్సర్ అది ఇదని భయపెడుతున్నారు అని అంటారు. ఏదైనా చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు వెళ్తే ప్రాబ్లం విల్ బి వెరీ దిస్ థింగ్. దట్ ఈస్ ద థింగ్. సార్, మనం ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ఓపెన్ చేయగానే సోషల్ మీడియాలో ఆయిల్ పుల్లింగ్, చార్కోల్ ఇన్ టూత్ పేస్ట్ ఇలాంటివి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి సార్. వాటిలో నిజం ఎంత సార్? వాటి వల్ల ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? ఈ మౌత్ వాష్లు, ఈ ఆయిల్ పుల్లింగ్ కానీ, ఈ చార్కోల్ అని ఇవన్నీ వేస్ట్ కాన్సెప్ట్స్ అమ్మా. ఓన్లీ గమ్ బ్లీడింగ్ అట్లా ఉన్నప్పుడు 3-4 days మౌత్ వాష్ వాడమంటాం. ఈ మౌత్ వాష్ వల్ల
ఇప్పుడు ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవును. సూపర్ మార్కెట్స్లో ఈ మౌత్ వాష్లు కొంటున్న టూత్పేస్ట్తో భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మౌత్ వాష్ వల్ల ఏమవుతుందంటే అమ్మా, నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా పోయి మన గట్లో ఉండే బ్యాక్టీరియా కూడా Affect చనిపోయి Oh. దెన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. Hmm. నెలకి సరిపడా మౌత్ వాష్ కొంటున్నారు. వీళ్ళకి బ్రషింగ్ చేయటం కూడా బద్ధకం అయిపోయి నోట్లో పుక్కలు అంటే చేసుకొని మౌత్ వాష్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ లాగా. నో, దట్ ఈస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఇది 99% మందికి తెలియదు. మౌత్ వాష్ ఓన్లీ గమ్స్లో ప్రాబ్లం ఉండి ఏదైనా క్లీనింగ్ చేయించుకున్న తర్వాత 3-4 రోజులే వాడాలి. ఇట్ షుడ్ నాట్ బి యూజ్ పర్మనెంట్లీ. ఓకే. ఓన్లీ పేస్ట్ విత్ ఎ బ్రష్, అది కూడా 3 to 5 minutes డైలీ ట్వైస్. మౌత్ వాష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. ఓకే. అండ్ ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఓన్లీ జస్ట్ రిఫ్రెష్నెస్కి దానికి, కానీ అదేమి పెద్దగా Changes. ఇదైతే ఏం చేంజెస్ అయితే రావు. ఇంకా చార్కోల్ అని, ఉప్పు అని, అసలు పేస్ట్ లేకపోయినా సరే మంచిగా ఇది చేసుకుంటే సరిపోతుంది. గట్టిగా ఏలుతో దొంకొని చేసిపోతే సరిపోతుంది. అందులో ఇవి ఉన్నాయని ఒకప్పుడు ఉప్పు వాడేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉప్పు, బొగ్గుకి మళ్ళీ బొగ్గుకి బొగ్గు, చార్కోల్. చార్కోల్కి చార్కోల్. సో ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్. బ్రషింగ్ ట్వైస్ ఏ డే అండ్ విజిటింగ్ ద డెంటిస్ట్ ఎవ్రీ 6 months. దట్ ఈజ్ ఈ ఆయిల్ పుల్లింగ్ కానీ, ఈ మౌత్ వాష్లు కానీ, ఇవన్నీ కమర్షియల్గా Business promotions. మెయింటెనెన్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, రెగ్యులర్ టూత్ పేస్ట్తో పాటు మౌత్ వాష్లు తీసుకుంటున్నారు నెలకి సరిపడా. ఎంత వాళ్ళ డైజెషన్ సరిగా అవ్వదు లోపల. ఓకే. నోట్లో బ్యాక్టీరియా కూడా pH లెవెల్ మెయింటైన్ కావాలి. మనం ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ తాగాము, ఒక జ్యూస్ తాగాము, తాగిన వెంటనే నీళ్లు పెట్టి కడుక్కోవాలి. మనం భోజనం చేస్తాం, చేతులు కడుక్కుంటాం, బట్ నోరు కడుక్కోం. అది కడుక్కున్న తర్వాత pH విల్ బి మెయింటైన్డ్. ఎసిడిక్ pH అవ్వకూడదు. మనం కూల్ డ్రింక్ తాగాక హై కంటెంట్ ఆఫ్ షుగర్ అండ్ అవ్వగానే ఎసిడిక్లోకి మారుతుంది. సో pH అనేది ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి మౌత్ది. అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఓవరాల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా 90% రావు. క్యాన్సర్ నుంచి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ నోటి నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకని ఓరల్ హెల్త్ ఈజ్ ఏ ప్రైమ్ ఓవరాల్ హెల్త్ ఇండికేషన్. నోరు చూడంగానే ఇది చూడొచ్చు, ఏదో గుమ్మం చూడగానే ఇంటిని ఎలా ఇచ్చేస్తామో, నోటిని చూడగానే ఆ ఒక్క వ్యక్తి యొక్క హెల్త్ని మొత్తం అసెస్ చేయొచ్చు. అందుకే జనరల్ ఫిజిషియన్ కూడా నాలిక చూపిమంటారు, పళ్ళు చూస్తాడు. సో ఇట్ ఇండికేట్స్ అన్నమాట, మొత్తం బాడీలో అంతా చూపెడుతుంటా ఉంటాం. అండ్ ఆల్సో టంగ్ క్లీనింగ్ కూడా లైక్ వి హావ్ సమ్ లాట్ ఆఫ్ అడ్వైజ్ అమ్మా. అదేమి మరి గట్టిగా చేస్తూ ఉంటే నాలిక మీద టేస్ట్ బడ్స్ అరిగిపోతాయి. మామూలుగా చేసుకుంటే మంచిదే టంగ్ క్లీనింగ్ కూడా. వన్స్ ఇన్ ఏ వైల్ జస్ట్ ఒక 3-4 strokes స్క్రేపింగ్ అలా స్క్రేపింగ్ చేస్తే సరిపోతుంది. సరే, ఈ మధ్య చూస్తుంటే అరౌండ్ 6 to 7 years పిల్లల్లో, అండర్ 10 years పిల్లల్లోనే వీఆర్ సీయింగ్ ద క్యావిటీస్, పళ్ళు పుచ్చిపోవడం, బ్లీడింగ్ గమ్స్, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. వీటికి రీజన్స్ ఏముంటాయి సార్? ఇప్పుడే చెప్పాం కదమ్మా, చిన్న పిల్లలు ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇన్స్టెంట్ అయిపోయాయి. మొత్తం ఇన్స్టెంట్ అయిపోయాయి. వాళ్ళు 3 years వచ్చేసరికి వాళ్ళు మన పాత జనరేషన్స్ ఉన్నట్టుగా తినే హ్యాబిట్స్ ఉండట్లేదు. షుగర్ ఎక్కువైతుంది. ఆ పాలు కూడా అదేసి పీక్ నోట్లో పెట్టి కూర్చోబెడతారు. నర్సింగ్ బాటిల్ కేరీస్ అని అన్నీ పుచ్చిపోతుంటాయి. ఎప్పుడైతే ఆ బాటిల్ పెట్టుకొని అలానే ఉంటారో, వాళ్ళు లేకపోతే అది తీస్తే గొడవ చేస్తుంటారు, అది అలా పెడుతుంటారు. టాఫీస్, చాక్లెట్స్, షుగరీ కంటెంట్స్. ఇప్పుడు వాళ్ళు అప్పటిలా కాదు కదా, చిన్న గొడవ కూడా చేయకూడదు. వాళ్ళు ఎలా మెదలకుండా ఉంటారు, ఓ సెల్ ఫోన్ ఇచ్చేయటం, నోట్లో ఏదో ఒకటి ఇది పెట్టేయటం, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. టీత్ గ్రైండింగ్ కూడా కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు. నైట్ గ్రైండింగ్ టెన్షన్స్ తోని వాటితోని తెలియకుండానే దాన్ని బ్రక్సిజం అంటాము. నైట్ ఆటోమేటిక్ గ్రైండ్ చేస్తూ ఉంటే అరిగిపోతూ ఉంటాయి. వీటి వల్ల కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మరి వాటి వల్ల ఏమవుతుందంటే నరాలు బయటపడి సెన్సిటివిటీ చిన్నపిల్లల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంది. సార్, బ్లీడింగ్ గమ్స్, మన గమ్స్ నుంచి రక్తం కొంతమందికి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది చిన్న సమస్య లేదా ఏమన్నా పెద్ద హెల్త్ ఇష్యూవా? షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఏంటి సార్? బ్లీడింగ్ గమ్స్కి షుగర్కి సంబంధం లేదమ్మా. బట్ బ్లీడింగ్ గమ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది గమ్ డిసీజ్. ఈ బ్లీడింగ్ గమ్ని వదిలేస్తే దెన్ టూత్ మెల్లిగా కదులుతుంటుంది, లూజ్ టూత్ అవుతుంది. అంటే
టీత్ ప్రాబ్లం వేరు. టీత్ ప్రాబ్లం అంటే పన్ను పుచ్చిపోవటము అది వేరు, చిగురు ప్రాబ్లం వేరు. ఈ బ్లీడింగ్ అప్పుడు కూడా డెంటిస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో పోతే తన క్లీనింగ్, స్కేలింగ్ అంటారు, డీప్ స్పేలింగ్ అంటారు, క్యూరిటాజ్ అంటారు, ఇట్లాంటివి చేసేస్తే ఆగిపోతుంది. విటమిన్ సి సప్లిమెంట్స్ అవి ఇవి వాడుతుంటే ఆగిపోతుంటుంది. అక్కడ కూడా ఆగకుండా వెళ్ళిన తర్వాత లైట్గా కదులుతుంటాయి. అప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు అన్నీ లేజర్ గీజర్తో ఫ్లాప్ సర్జరీ అని చేస్తాం. చిగుర్ని పైకి చేసేసి లోపల బోన్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ చిగుర్ని యథాస్థానంలో పెట్టేసిన తర్వాత 10-15 డేస్లో గట్టి పడిపోతుంది. ఆ స్టేజ్ వరకు ఓకే. వెన్ ఇట్ గోస్ బియాండ్ దట్ దాన్ని పెరిడాంటైటిస్ అంటాం, అడ్వాన్స్డ్ గమ్ డిసీజ్. అన్నీ కదులుతుంటాయి, ఎంటైర్ లో చాలా వరకు కదులుతాయి. అంటే రేపు పొద్దునకే కదలవు, మెల్లిమెల్లిగా ఎప్పుడైతే డెంటిస్ట్ విజిట్ చేయడో కదులుతూ ఉంటాయి. అవి ఎంత కదులుతాయంటే ఇక మొత్తం తీసేసే స్టేజ్ కూడా వచ్చేస్తాయి, మొత్తం తీసేసేయాల్సిన స్టేజ్ వస్తాయి. దాన్నే అందుకే చిగుర్లని ఫస్ట్ చిగుర్లలో జీవం దంతంలో దర్పం అంటాం. సో చిగుర్లు ఇది ఉంటే టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఆ గమ్ డిసీజ్ అనేది షుగర్కి సంబంధం లేదు కానీ బట్ ఇనిషియల్ స్టేజ్లో వెళ్తే చిన్న స్కేలింగ్ వాటితో నొప్పి లేకుండా హ్యాపీగా ఇచ్చేస్తాం. సార్, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అరౌండ్ 15 to 20 years లోపు విజ్డమ్ టూత్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇది అందరికీ వస్తుంది, పెయిన్ అనేది వచ్చేటప్పుడు కామన్. సో ఇది అందరికీ రిమూవ్ చేయాలా అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంది? చెప్పాను కదమ్మా, మనము సాఫ్ట్ ఫుడ్ తీసుకోవటం వల్ల జా సైజ్ అనేది పెద్దగా పెరగకపోవటం వల్ల ఆ చివరిని వచ్చే 4 పళ్ళు సరిగా అకామిడేట్ కావట్లేదు. అసలు వచ్చేటప్పుడు నొప్పి పుట్టవు, బట్ ఇప్పుడు ఆ జా సైజ్ అనేది చిన్నగా ఉండటం వల్ల ఆ పన్ను వంకరగా వస్తుంది. అది రావాలి పైకి రావాలి, లేదా లోపల ఉండిపోతుంది. లోపల ఉన్నా కూడా లేదా పైకి వచ్చేటప్పుడు వంకర తింకరగా 4-5 డైరెక్షన్స్తో వస్తుంది. మా లాంగ్వేజ్లో మీజో యాంగులర్ అని, డిస్టో యాంగులర్ అని, వర్టికల్ అని, హారిజాంటల్ ఇంపాక్షన్స్ అని అంటాం. అప్పుడు ఖచ్చితంగా తీయించుకోవాలి. అది వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చిగురు మందంగా ఉండి ఆ పన్నును రానిదనమాట. అప్పుడు ఏం చేస్తామంటే చిన్నగా లేజర్తో ఆ చిగురిని అలా పైన కట్ చేస్తాం. చిన్న ప్రొసీజర్, ఆపర్క్యులెక్టమీ. అప్పుడు పన్ను తీయాల్సిన పని లేదు. డెంటిస్ట్ చెప్తాడు అది ఇలా ఉంటే ఇది చేయించుకోండి, బాగా వంకరగా ఉంటే అన్నిటిని నిరుతుంది అనమాట. అప్పుడు భయంకరమైన నొప్పి వస్తుంది. ఇటు సైడ్ నెడితే అటు సైడ్ వరకు, ఇటు నెడితే ఇటు, ఇటు నెడితే ఇటు, ఆ నొప్పిని భరించలేని నొప్పి వస్తుంది. అప్పుడు తీయించేసుకోవటం బెటర్. ఎందుకంటే మనం తిన్నది అంత దూరం పోదు. మామూలుగా ఈ పేషెంట్ సైకాలజీ ఏంటంటే వెళ్ళగానే ఏంటి పన్ను తీయించుకోమన్నాడు అని. ఎందుకంటే మనం తిన్నది అంత దూరం పోదు కాబట్టి విజ్డమ్ టూత్కి ఒక ఇంపార్టెన్స్ లేదు. రాను వెస్టిజియల్ ఆర్గన్ అంటాం. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, ఇది ఎందుకు పనికిరాదు. అట్లనే ఈ జ్ఞానదంతాన్ని కూడా ఒక వెస్టిజియల్ వేస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ అయిపోతుంది. సరే, ఈ విజ్డమ్ టూత్ వల్ల అసలు నిజంగానే ఏ యూజ్ ఉండదు అంటారు? పెద్ద యూజ్ ఉండదమ్మా. స్ట్రైట్కి వస్తే ఏం లేదు, ఉంటుంది వెనకాల అన్నిట్లానే పుడుతుంది. వంకరకు వస్తే తీయించేసుకోవటమే. ఒక్కొక్కరికి ఒక సైడ్ వంకర వచ్చి ఇంకో సైడ్ స్ట్రైట్ వస్తే ఓన్లీ స్ట్రైట్ ఎంత ఉంచుతాం, చూస్తాం. దానివల్ల షేప్ అలా ఏం మారదమ్మా, అంత షేప్ ఏమీ మారదు. దీన్ని ఎక్కడో వెనకాల ఉంటాయి. దానివల్ల ఈ పన్ను తీసాక కూడా ఏ డెంటిస్ట్ కూడా ప్రపంచంలో అక్కడ పన్ను వేయించుకోవాలని చెప్పడు. విజ్డమ్ టూత్ దగ్గర అదే ఆ ముందు టీత్ నుంచి ఏదైనా కూడా మన అందము పోతుంది, మనకు తినడానికి కష్టం అవుతుంది. సో విజ్డమ్ టూత్ తీయించాక తీయించుకోమని ఎవరు అనరు. కాకపోతే ఇప్పుడు దాన్ని కూడా గిచ్చితే రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ కూడా చేస్తున్నాం, తీయకుండా. విజ్డమ్ టూత్ దానికి కూడా క్యావిటీస్ వస్తాయంటారా? 100% అమ్మా. ఎక్కడెక్కడైతే ఆహారం ఇరుక్కుంటుందో అది చివరి పన్ను కాబట్టి మనం బ్రష్ వెళ్ళదు. ఎక్కువ ప్రోన్ ఫర్ కేరీస్, పుచ్చటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ అది వీళ్ళకి నొప్పి వస్తుంటుంది. నొప్పి వచ్చి లాస్ట్ స్టేజ్లో వస్తారు. పీకాలంటే మళ్ళీ భయం, ఇంకేదన్నా చేయండి అంటారు. అక్కడికి డెంటిస్ట్ చెయ్యిపోదు, రూట్ కెనాల్ చెయ్యాలి. అండ్ పేషెంట్కి 10 నిమిషాల్లో అయిపోవాలి ఇవాళ రేపు ఏదన్నా కూడా. స్టిల్ దాన్ని కూడా రూట్ కెనాల్ చేసి సేవ్ చేస్తున్నాం. చేసి ఒకవేళ క్యాప్ వేయటం కష్టమవుతే మంచి ఫిల్లింగ్స్ అవి వేసి సేవ్ చేస్తాం. సరే, ఈ మధ్య రూట్ కెనాల్, ఇన్విజిబుల్ అలైన్స్, ఇంకా చాలా ఇలాంటి ట్రీట్మెంట్స్ వింటున్నాం.
ఇందులో ఏవి ఎవరికి సరిపోతాయి అండ్ వీటిలో రూమర్స్ ఎంత, నిజాలు ఎంత, అండ్ ఇవన్నీ పబ్లిసిటీ అయితే చాలా ఎక్కువ వింటున్నాం. ఎవరికి ఏవి అవసరం అంటారు సార్, చెప్పండి. ఇప్పుడు ఏదన్నా కరెక్ట్గా డెంటిస్ట్ చేయటం వల్లనే ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుందమ్మా. ఇప్పుడు అలైనర్స్ అనేది అసలు ఎలా వచ్చాయి? ఈ కోవిడ్ టైంలో ఈ బ్రేసెస్ వేసుకున్న వాళ్ళు ఇంటి బయటకు వెళ్ళటం కష్టమైపోయింది. ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసి మేమే మీ ఇంటికి వచ్చి స్కాన్ చేసి Aligners. సెట్లు ఇచ్చేస్తామని అలైనర్స్ వచ్చాయి. సింపుల్ కేసెస్కి ఓకే, బట్ కాంప్లికేటెడ్ కేసెస్కి ఈ ఆర్థోడాంటిస్ట్ అనే స్పెషలైజ్డ్ డెంటిస్ట్ చేసే అంత ఇది అలైనర్స్తో రాదు, అండ్ అలైనర్స్తో టైం పడుతుంది. సింపుల్ కేసెస్కి ఓకే, ఏదన్నా 2-3 పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండి ఇది ఉంటే ఓకే, బట్ కాంప్లికేటెడ్ కేసెస్కి మటుకి కంపల్సరీ ఎందుకంటే ఆ కంపెనీ స్కాన్ చేశాక అలైనర్స్ ఇచ్చేస్తాయి, 15 days ఇది మళ్ళీ ఇది వేసుకోమని చెప్పేస్తాయి. ఇదైతే మేము ప్రతి నెల పిలుస్తాం, ప్రతి నెల చూస్తాం. కాబట్టి డెంటిస్ట్ చేయటమే అనేదే కరెక్ట్. ఇంకా రూట్ కెనాల్స్ అనేవి ఎలా అవుతుందంటే పుచ్చు ఇదవ్వంగానే మేము క్లీన్ చేసి, మా పాత రోజుల్లో మేము క్లీన్ చేసి సిమెంట్ అది వేసేవాళ్ళం. ఇప్పుడు అదేమొద్దు, ఇన్స్టెంట్ తొందరగా రూట్ కెనాల్ చేసేయటం, దాని మీద క్యాప్ వేసేయటం అనేది ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి సరే అది కూడా సేవింగే, బట్ కొంచెం డెప్త్ ఉన్నా కూడా పాత రోజుల్లో సిమెంట్ వేసి తర్వాత మళ్ళీ నొప్పి తగ్గకపోతే అప్పుడు రూట్ కెనాల్ చేస్తామనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, డైట్ కొంచెం ఉన్నా కూడా ఆ సిమెంట్ అక్కడ ఆగదు. ఆ సిమెంట్ పోతే నెక్స్ట్ డే మళ్ళీ పేషెంట్ మీరు వారం రోజులు వేసిన క్రితం సిమెంట్ పోయిందని. అందుకని డెంటిస్ట్ కూడా ఏం చేస్తుందంటే ఇమీడియట్గా రూట్ కెనాల్ చేయించేసుకోండి, క్యాప్ వేయించేసుకోండి. దేర్ అండ్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్ పర్మనెంట్లీ అనమాట. దట్ ఈస్ స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా ఇలాంటి వాటి వల్ల ఓరల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. 100%. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. 100%. సో యూత్కి మీరు ఇచ్చే ఏమైనా సజెషన్ ఏంటి సార్ వీటి గురించి, ఓరల్ హెల్త్తో పాటు ఓవరాల్ హెల్త్కి? అసలు ఇప్పుడు యూత్కి చెప్పేటట్టుగా ఎక్కడ ఉన్నామమ్మా? లేస్తే ఇయ్యే పనులు కదా వాళ్ళు. ఈ కింద స్థాయి వర్కర్స్ ఏమో గుట్కాకి, ఈ క్రూడ్ పనులు చేసే వాళ్ళేమో లేస్తే అదే వేసుకుంటుంటారు. అండ్ వీకెండ్స్ వచ్చాయంటే వీళ్ళు ఇయే చేస్తుంటారు. అందుకే మన లైఫ్ స్పాన్ ఇప్పుడు తాతల కాలం లైఫ్ స్పాన్ ఏమో 100, 110, 120 అనేవి. ఇప్పుడు మా కాలం లైఫ్ స్పాన్ ఏమో 80 అలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చేసే పనులతో 50, 55కే బైపాస్ సర్జరీలు అన్నీ అయిపోతున్నాయి. సో ఎందుకు ఇవన్నీ హ్యాబిట్స్? హ్యాబిట్ అంటే హెచ్ తీసేయండి, ఏ బిట్, ఏ తీసేయండి బిట్, బి తీసేయండి ఇట్. అంటే హ్యాబిట్ ఎంత చెడ్డదంటే నువ్వేదైనా అలవాటు చేసుకుంటే అది పోదు. సో అందుకని హ్యాబిట్స్ దగ్గరికి రానియొద్దు. మెల్లిమెల్లిగా అవి మనల్ని తినేస్తాయి. మనల్ని వాటిని తినటం కాదు, అవి మనల్ని తినేస్తాయి. అందుకని వాటన్నిటికీ సరే అకేషనలీ ఇప్పుడు కామన్ అయిపోయింది ఆల్కహాల్. అకేషనలీ ఈజ్ ఓకే, బట్ డైలీ ఇచ్చేయటం కానీ, గుట్కా కానీ, స్మోకింగ్ కానీ, స్మోకింగ్ ఎక్కువ ఓరల్ క్యాన్సర్ కంటే లంగ్స్ కింగ్స్ అవన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. డ్రింకింగ్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఓరల్ కంటే. బట్ గుట్కా ఈజ్ డైరెక్ట్లీ ఇండికేటెడ్. నోరు మెల్లిమెల్లిగా, దాన్ని మేము ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం, మెల్లిమెల్లిగా మూసుకుపోతుంది. వాడు తెరవలేడు, కారం తినలేడు, ఏం తినలేడు. మనం 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తే వాడు గంటలైనా కూడా ఏం తినలేడు. ఇదంతా కట్ చేసి ప్రతి సినిమాలో చూపిస్తుంటారు కదా, ఇవాళ రేపు గవర్నమెంట్ కంప్లీట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఆపలేరు ఇవన్నీ. అట్లీస్ట్ ప్రతి మూవీలో మనకి ఇంటర్వెల్ అవ్వగానే ప్లస్ అది అవ్వగానే ఇంత గడ్డేసుకొని, ఇవన్నీ వాటి వల్లే. అంత చూపించినా కూడా వాటి సేల్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. సార్ ఎనామిల్ లాస్, సెన్సిటివిటీ, క్యావిటీస్, వీటన్నిటికీ ఫుడ్ కాకుండా ఇంకేమైనా కారణాలు ఉంటాయా సార్? రకరకాల ఫుడ్ అంటే ఎసిడిక్ ఫుడ్, ఓవర్ బ్రషింగ్. ఓకే, ఓవర్ బ్రషింగ్ 100% అమ్మా. ఓకే, 75% చిన్నప్పుడు ఎక్కువసేపు బ్రష్ చేసుకుంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఉంటుందని అనుకునే వాళ్ళు. అది రాంగ్ కాన్సెప్ట్. చేసేది కరెక్ట్గా చేస్తే 3 నిమిషాలు బ్రషింగ్ చాలు. దాన్ని పెట్టి బరాబరా అవ్వగానే ఇప్పుడు ఏదైనా కూడా బాగా రుద్దితే అరిగిపోతుంది. ఎనామిల్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ ద బాడీ. దాన్ని కూడా బ్రష్ చేసి కొందరికి 20 నిమిషాల నుంచి అర్ధగంట చేస్తే కానీ తృప్తి ఉండదు.
అది అతి జాగ్రత్త. సో ఓవర్ చేస్తే కూడా ఇంకా అసలు చల్ల నీళ్లు కానీ ఏమి స్వీట్ తాగలేదు. కూడా తినలేరు. స్వీట్ పక్కన పెట్టండి, మామూలు నీళ్లు కూడా తాగలేదు. సెన్సిటివ్ Sensitive అంటుంది. అవుతుందా? సో మెయిన్ ఇక్కడ 90% బ్రషింగ్, ఓకే. 90% బ్రషింగ్. సరే ఫుడ్ వల్ల అవుతుంటది, ఎసిడిక్ ఫుడ్ వాటి వల్ల అవుతుంటది, బట్ ఈవెన్ బ్రషింగ్ వల్ల కూడా అరిగిపోతుంటాయి పళ్ళు. బేసిక్ ఓరల్ హెల్త్ టిప్స్ చెప్పండి సార్ మాకు, లైక్ బ్రషింగ్, టంగ్ క్లీనింగ్ అలా. ఫస్ట్ అమ్మా, Yeah. మనం తినే ముందైనా ఊర్లలో అయినా చెంబులో నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కుంటాం, బట్ నోరు కడుక్కోం. తినే ముందు కూడా, ఓకే. తినే ముందు కూడా నోరు కడుక్కోవాలి. తిన్న తర్వాత చేతులు కడుక్కుంటాం, నోరు కడుక్కో. తిన్న తర్వాత కూడా 3 నిమిషాలు జస్ట్ మామూలు వాటర్తో, అందులో సాల్ట్ కూడా అక్కర్లేదు, గట్టిగా వాష్ చేసుకుంటే నీ ఓరల్ హెల్త్ నార్మల్ pHకి వచ్చేస్తుంది. ఓకే. ఏ తిన్నా కూడా, ఏ జ్యూస్ తాగినా, ఏ సాఫ్ట్ డ్రింక్ తాగినా, ఏ తాగినా కూడా ఇమ్మీడియట్లీ 3 minutes గాగులింగ్, నాట్ విత్ సాల్ట్ వాటర్, ఆర్డినరీ వాటర్ విచ్ యూ హ్యావ్. ఫస్ట్ థింగ్ ఇది 90% మందికి తెలియదు, చెయ్యరు. అది నువ్వు ఎంత పెద్ద 5-star హోటల్కి పోయినా, నువ్వు ఎంత ఇదైనా కానీ, ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది, వాళ్ళు టవల్స్ ఇస్తున్నారు, ఫింగర్ బోల్ కాలం అయిపోయి టవల్స్, టిష్యూ కాకుండా టవల్స్ ని హాట్ వాటర్ లో పెట్టిస్తున్నారు. అంటే చేతి కూడా నీళ్లు వాడొద్దని, ఇంకా నోరుకేం వాడతాం? సో నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలిచ్చటం వల్ల మనకి ఎంత హెల్త్ ఉందంటే, నువ్వు బ్రషింగ్ కొంచెం లేట్ చేస్తా, కొంచెం పక్కన పెట్టినా కూడా నువ్వు పుక్కలు ఇస్తే 75% అచీవ్మెంట్ అయిపోతుంది. 100కి 75% ఆఫ్ ది మార్క్స్ అక్కడే పడిపోతాయి. నెక్స్ట్ బ్రషింగ్, మార్నింగ్ బ్రషింగ్ అందరు చేస్తారు, నైట్ బ్రషింగ్ కూడా కంపల్సరీ. ఓకే. pH మెయింటైన్ కావాలి. సో ఈ సలైవా, ఈ నోట్లో రకరకాలు వచ్చినప్పుడు pH మెయింటైన్ కావటానికి మనం నైట్ కూడా బ్రష్ చేసుకోవాలి. సేమ్ పొద్దున ఎంత బ్రష్ చేస్తావు నైట్ కూడా, అది 90% మంది చెయ్యం. ఇవాళ రేపు ఫుడ్ హ్యాబిట్స్, నైట్ బిర్యానీ, అది ఇది తిన్న తర్వాత బ్రషింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అయిపోయింది. సార్ కొంతమందికి ఎలాంటి అలవాటు ఉంటుందంటే, ఒక టూత్ పేస్ట్ అది చాలా ఘాటుగా ఉంటాయి తప్ప వాళ్ళకి బ్రష్ చేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది రాదు. లైక్ పేర్లు ఎందుకులే, కొన్ని టూత్ పేస్ట్లు ఉంటాయి సార్, వాటి వల్ల నేను విన్నది ఏంటంటే హెల్ప్ కంటే అవే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి టూత్ ని. 100% టూత్ బ్రష్ అయినా అంతే, టూత్ పేస్ట్ హార్డ్ బ్రషెస్ ఉండాలి. హార్డ్ బ్రష్ ఎప్పుడు వాడకూడదు, ఓకే, సాఫ్టే వాడాలి. ఓకే, 90% సాఫ్టే వాడాలి. అన్నిట్లో కూడా ఇప్పుడు సాఫ్ట్ వచ్చాయి, రకరకాలుగా సాఫ్ట్ వచ్చాయి. ఆ బ్రిజిల్ సాఫ్ట్ ఉండాలి, ఎవ్రీ 3 monthsకి బ్రష్ చేంజ్ చేయాలి, అండ్ దాన్ని నైట్ క్యాప్ పెట్టేసి జాగ్రత్తగా పెట్టుకోవటం, అది చేసుకోవటం చేయాలి. సార్ టూత్ పేస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమేమి చూడాలి సార్ ఒక టూత్ పేస్ట్ లో? బెటర్ ఎనీ పేస్ట్ ఈజ్ ఓకే అమ్మా, దాంట్లో అది ఉండాలి ఇది ఉండాలి అని అవసరం లేదు. ఎనీ పేస్ట్ ఈజ్ ఓకే. స్క్రబ్ కోసం అంతే. ఇప్పుడు వచ్చే పేస్ట్లన్నీ మంచియే. ఓకే. కొన్ని ఇంకా మనం ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. ఈ ఆయుర్వేదం పేస్ట్లు వాటికంటే ఎనీ వైట్ పేస్ట్, ఎనీ సింపుల్ వైట్ పేస్ట్ ఈజ్ ఓకే. దాన్ని ఏమి గమ్స్కి ప్రత్యేకమైన పేస్ట్ అని, దానికి ప్రత్యేకమైన పేస్ట్ అని, ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ అని, సెన్సిటివ్ పేస్ట్ అని, ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీసే. ఏ చిన్న వైట్ పేస్ట్ ఉన్నా చాలు. ఓకే సార్, ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి, లైక్ AI అని, రోబోటిక్స్ అని. ఇవన్నీ డెంటల్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అండ్ ఫ్యూచర్లో ట్రీట్మెంట్స్లో ఇవి కూడా ఏమైనా యూజ్ చేస్తారు? నేను 94లో పెట్టానమ్మా క్లినిక్. ఓకే. 94లో పెట్టినప్పుడు మేము జస్ట్ వీడియోల్లో చూసాం స్క్రూ వేయటం, ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ. అంటే నేను అసలు అనుకోలేదు. 94లో చేశాక 96 నా సబ్ జూనియర్ ఎండోలో చేసి రూట్ కెనాల్ 4 సిట్టింగ్స్ చేసేవాడు. నేను అది ఇప్పుడు 15-20 నిమిషాల్లో చేయగలుగుతారని అనుకోలేదు. అలా అనుకోలేనివన్నీ ఇప్పుడు వింటున్నాను. జపాన్లో టూత్ బడ్, ఈ టూత్ రిప్లేస్మెంట్ అవసరం లేదు. సైంటిస్ట్ ఆల్రెడీ మైసుల మీద సక్సెస్ అయింది, ఈ ర్యాట్స్ మీద వాటి మీద సక్సెస్ అయింది.
రీజనరేటివ్ కెపాసిటీ పై కొత్త టూత్ వచ్చేస్తుంది అని. ఓకే. ఒక మనిషికి 2 సార్లు వస్తుంది. ఒకసారి చిన్న Yes పిల్లల్లో అమ్మా, మానవుడు ఏమైనా చేయగలుగుతున్నాడు కదా ఇప్పుడు. Great, yeah. సో ఆ థర్డ్ టైము ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది రీజనరేటివ్. హ్మ్. టైం పట్టొచ్చు, హ్మ్. ఈ కటింగులు లేకుండా స్క్రూ లేకుండా రీజెంట్, బట్ అది దానికి కూడా డెంటిస్ట్ అవసరం చాలా ఉంటుంది. హ్మ్. బట్ వీఆర్ సూన్ గోయింగ్ టు కమ్. Great. సక్సెస్ రేట్ దగ్గరికి వచ్చేసింది. Great innovation. మైస్ లో నుంచి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ డెంటల్ ఫ్లాస్ లోనే మన వ్యాక్సిన్ ఉంటుంది, Hmm. పుచ్చకుండా. అది హ్మ్. డెంటిస్ట్ కరెక్ట్ గా చేస్తే ఆ వ్యాక్సిన్ అది వస్తే పుచ్చవన్నమాట పళ్ళు. ఓకే. అది కూడా డెంటిస్టే చేయాలి. అది కూడా జపాన్ ఈ కంట్రీస్లో మైస్ మీద అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు మంకీస్ Human. వాటి మీద చేస్తున్నారు. నెక్స్ట్ వాటిది అయిపోతే హ్యూమన్స్ Human. మీద చేసాక అది కూడా వచ్చేస్తుంది. సో ఇంత డెంటిస్ట్రీ అయితే చాలా అడ్వాన్స్ అయిందమ్మా. అవును. ఎంత అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు మా అప్పుడు రూట్ కెనాల్ అనేది పీజీ సబ్జెక్టే, ఎండోడాంటిస్ట్కే చేసేవాడు, ఓకే. మాకు ఓన్లీ చూపించేవాడు. హ్మ్. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచే వాళ్ళు రూట్ కెనాల్ నేర్చేసుకుంటున్నారు. హ్మ్. థర్డ్ ఇయర్ బీడిఎస్ అప్పుడే రూట్ కెనాల్ ఎలా ఓపెన్ చేయాలి నేర్చేసుకుంటున్నారు. హ్మ్. అంటే ఇంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ నేను వస్తుంది అనుకోలేదు. ఓకే. ఇప్పుడు కలిపి ఇంప్రెషన్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా డిజిటల్లో టకాటకా ఇంప్రెషన్ చేసేయటం, 2 రోజుల్లో పన్ను వచ్చేస్తుంది పెట్టేయటం. హ్మ్. ఒకప్పుడు బాంబే పంపించేవాళ్ళం, హ్మ్. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో కాదు, ఈవెన్ క్లినిక్స్లో కూడా చేయగలుగుతున్నాం వెంటనే. హ్మ్. పొద్దునిచ్చేస్తే మరుసటి రోజు వచ్చేటట్టుగా. ఇంకా టూత్ బడ్స్ అవి వస్తున్నాయంటే హ్మ్. 100%. ఎందుకంటే నేను ఆ రోజుల్లో స్క్రూ వేయటం ఏంటి, తీయటమే కష్టంగా ఉంది కదా పన్ను, స్క్రూ వేయటం ఏంటి అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు 10 అంటే 10 నిమిషాల్లో ఇంప్లాంట్ వేస్తున్నారు. ఇంత నొప్పి లేకుండా 10 మినిట్స్లో ఎంచుకొని వెళ్ళిపోతున్నారు. సార్, మన ఓరల్ హైజీన్ కోసం ఒక మనిషి చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఒక 5 చెప్పండి సార్. చెయ్యాల్సిన పనులు ఇంతకే చెప్పానమ్మా. నోరు శుభ్రంగా కడుక్కోవటం, హ్మ్. ఏది తిన్నా కూడా కడుక్కోవటం, Okay. 3 నిమిషాలు. ఓకే. pH మెయింటైన్ అవ్వాలి. హ్మ్. నోట్లో చిన్న పుండు, చిన్నది ఏదైనా వచ్చినా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. హ్మ్. మూడోది 2 సార్లు బ్రషింగ్ చేసుకోవటం, అది ఏ బ్రష్ అయినా, ఏ టూత్ పేస్ట్ అయినా. హ్మ్. నాలుగోది ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి, మీకు తెలిసిన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం, ఇవన్నీ చేయించుకుంటా ఉండి స్టిక్కీ ఐటమ్స్ ఏదన్నా తింటే, కేకు ఏదన్నా తింటే వెంటనే కుదిరితే బ్రష్ లేకపోయినా పేస్ట్ పెట్టి రుద్దుకోవటం. ఓకే. ఈ చేయాల్సిన చేయాల్సినవి. పనులు. చేయకూడని పనులు చాలా ఉన్నాయి. షుగర్ ఎక్సెసివ్ షుగర్ బాడీకే మంచిది కాదు. హ్మ్. ఎక్సెసివ్ ఆల్కహాల్ నోరుకి, బాడీకి మంచిది కాదు, ఏది కూడా నోరుకి మంచిది కాదు. ఓకే. సో ఏదన్నా కూడా లిమిట్లో Limit. తీసుకుంటే లిటికేషన్ ఉండదు మనిషికి. హ్మ్. లైక్ ద సేమ్ థింగ్, జాగ్రత్తగా అన్ని చూసుకుంటా, ఎసిడిక్ ఫుడ్, ఈవెన్ ఈ బేవరేజెస్తో, ఈ కూల్ డ్రింక్స్తో కానీ, ఈ జ్యూసెస్తో కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. హ్మ్. ఏదో రిఫ్రెష్మెంట్. జస్ట్ అంతే రిఫ్రెష్మెంట్. అది వాటి వల్ల నష్టం ఉంది, వాటిని అవాయిడ్ చేయటమే మంచిది. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, ఓరల్ హెల్త్ బాగుంటుంది. ఓరల్ హెల్త్ బాగున్నప్పుడు ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. దట్ ఈస్ సార్, మనిషిలో కాల్షియం డెఫిషియన్సీ వస్తే టీత్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది నిజమేనా సార్? కాల్షియం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ని మనం తగ్గించవచ్చు? కాల్షియం రిచ్ ఫుడ్ తింటే సరిపోతుంది? ఇప్పుడే చెప్పాను కదమ్మా, ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాడీ మొత్తానికి మంచిది, అలానే టీత్ కూడా మంచిది. కాల్షియం ఈజ్ ఆల్రెడీ అన్నిట్లో ఉంటుంటుంది. టీత్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం. సో ఫస్ట్ వీటన్నిటికీ రెగ్యులర్గా తీసుకుంటా ఉండి, విటమిన్ సన్లైట్లో ఉండాలి, ఓకే, దాంతో ఉండాలి. ఎందుకంటే మెయిన్ ఈ కాల్షియం అనేది బాడీలో సింథసిస్ అయ్యేది సన్లైట్. లేస్తే మనం డబ్బు వెనకాలో వాటి వెనకాల పడిపోయి బేసిక్ థింగ్స్ మర్చిపోయాం. బేసిక్స్ థింగ్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. సో వెల్త్ కంటే ముఖ్యంగా హెల్త్ చూసుకుంటే వెల్త్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ తక్కువ. ఒక్క విషయం ఇక్కడ నేను జనరలైజ్గా చెప్తున్నాను, వెల్త్ అనేది కౌంట్లెస్. 1 కోటి రూపాయలు సంపాదించాక 10 కోట్లు సంపాదించాలంటది, 10 కోట్లు సంపాదించాక 100 కోట్లు అని ఉంటుంది, 100 కోట్ల తర్వాత 1000 కోట్లు ఉంటుంది. బట్ వేరేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 50
నువ్వు బీపీ చెక్ చేసుకొని నీకు బాగుంది, నువ్వు షుగర్ ఇప్పుడు చూసుకోండి. అప్పుడు కాలంలో 70 ఏళ్ళైనా 80 ఏళ్ళ వాళ్ళకి షుగర్ లేదు. ఇప్పుడు చూసుకోండి 40 ఏళ్ళ వాళ్ళకే షుగర్ వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళు షుగర్ చూసుకొని నాకు షుగర్ లేదంటే వాడికి వచ్చే తృప్తి ఆ 10 కోట్లు 20 కోట్లు ఉంటే రాదు ఆ తృప్తి. మనం దీని వెనకాల పడుతున్నాం. సో అవన్నీ కరెక్ట్గా చూసుకుంటూ ఉంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకని ఈ ఫుడ్ అలవాట్లన్నీ కూడా జంక్ ఫుడ్ మాని మన రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటా, హోమ్లీ ప్రిపేర్డ్. ఎప్పుడైనా వారంలో ఒకరోజు ఓకే, బట్ వారంలో ఈ కాలంలో ఒకరోజు ఇంట్లో తింటున్నాం, మిగతా 6-7 రోజులు బయట తింటున్నాం కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ అవర్ మన హ్యాబిట్స్, మన ఉరుకులు పరుగుల జీవితంలో టైం దొరకపోవటం వల్ల. దట్ ఈస్ ఓకే సార్.